హాయ్ ఫ్రెండ్స్, ఈ కనిపించే మొక్క పేరే కొండపిండి ఆకు అంటారు. ఇప్పుడు మ్యాక్సిమం అందరికీ ఎలాంటి వయసు అయిన వారికైనా కిడ్నీలో రాళ్ళు అనేది ప్రధానమైన సమస్యగా మారింది. దానికి ముఖ్య కారణం ఏంటంటే డిహైడ్రేషన్ ప్రాబ్లం, బాడీ డిహైడ్రేషన్ ప్రాబ్లం. అండ్ కొంతమంది ముక్కలేనిదే ముద్ద దిగదు అంటారు చూడు, అలాంటి వారు ఉంటారు. ఎక్కువ అంటే దానికి కూడా సమస్య కాదు, కానీ ప్రధానమైన సమస్య ఏంటంటే నీళ్ళు సరిగా తాగకపోవడమే. అంటే మనం డైలీ ఖచ్చితంగా అంటే మనిషి అనేవాడు 3 నుంచి 4 లీటర్ల వరకు నీళ్ళు అయితే ఖచ్చితంగా అంటే తాగాలి. కానీ కొన్ని బిజీ వల్ల, కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల మనం తాగలేకపోతున్నాం. అండ్ ముఖ్యంగా ఈ వీడియో చేయడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ శీతాకాలం కాబట్టి మనం నీళ్ళ మీద నెగ్లెక్ట్ చేస్తాము. ఎందుకంటే టాయిలెట్ ఎక్కువ సార్లు పోయాల్సి వస్తుందని చాలామంది తాగరు. సో అప్పుడు బాడీ డిహైడ్రేషన్ అయ్యి ఈ చలికాలం వరకు బాగానే ఉంటుంది. తర్వాత ఎండాకాలము మార్చిలో అలా స్టార్ట్ అవుతుంది కదా, ఆ స్టార్ట్ అయినప్పుడు మీకు అప్పుడు కిడ్నీలో రాళ్ళు అనేది మనకి ఆ నొప్పి ద్వారా మనకి తెలుస్తుంది. సో దాన్ని అవాయిడ్ చేయడానికి మీకు కొంతమంది ముందుగానే కొంతమందికి పడింటాయి, 3 to 4 mm సైజు రాళ్ళు కూడా పడింటాయి, అవన్నీ పోయి ఉంటాయి. కానీ ముందు ఫ్యూచర్లో కూడా రాకుండా ఉండడానికి ఈ కొండపిండి ఆకులు అనేది అప్పుడప్పుడు మీరు డైలీ తీసుకుంటే మంచిది. చాలామందికి ఇది కొండపిండి ఆకు అనేది తెలుసు, చాలామంది చూసింటారు కూడా. కానీ ఈ వీడియోలో నేను ఎందుకు చేస్తున్నా అంటే, ఈ కొండపిండి ఆకు అనేది ఎక్కడ పెరుగుతుంది, మేము ఎలాగ దాన్ని కనుక్కోవాలి అనేది చాలామందికి తెలియదు. చాలామంది వీడియోలలో కొండపిండి ఆకు గురించి చెప్తారు, ఇది కిడ్నీలో రాళ్ళు కరిగిస్తుంది అని మాత్రమే చెప్తారు. కానీ ఇది కొండపిండి ఆకు అనేది ఎలా మేము గుర్తించాలనేది మాత్రము ఎవరు చెప్పరు. సో ఈ వీడియోలో మీకు ఇప్పుడు నేను తెలియపరుస్తాను ఎక్కడ దొరుకుతుందని. ఈజీగా మీరు కనిపెట్టాలంటే కొండపిండి ఆకు గురించి, ఈజీగా మీకు తెలియపరచాలంటే కొండపిండి ఆకు గురించి, అవన్నీ కనపడేవన్నీ కొండపిండి ఆకు మీకు వీడియోలో క్లియర్గా చూపిస్తున్నాను. ఇలా నదీ పరివాహక ప్రాంతాలలో ఎక్కడైతే చాలా చోట్ల చాలా పల్లెలలో కాలువలు అనేది పారుతూనే ఉంటాయి. ఏదో ఒక కాలువ అనేది గ్యారంటీ పారుతుంది. ఆ కాలువ పక్కన చోట్లలో మీరు ఎక్కడైనా గమనించుకోవచ్చు, కొండపిండి ఆకు అనేది ఉంటుంది. ఇప్పుడు ఇది నీళ్ళు పారేది, ఇది ఇక్కడ కొండపిండి ఆకు ఉంది. ఇలాగే పోతే ఈ దారిలోనే పోతే ఖచ్చితంగా అంటే ఉంటాయి కొండపిండి ఆకులు. చూడండి, ఇలా వైట్ కలర్లో ఫ్లవర్స్ ఉంటాయి, ఆకు ఉంటుంది. దీంతో పప్పుకున వృద్ధి చేసుకోవచ్చు. సో మీరు ఈ వీడియో ద్వారా ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటారని నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.